సత్యసాయి జిల్లాలో పాకిస్తాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో పెద్ద దుమారమే రేపుతుంది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనంజయ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ అనే యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియో పోస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి స్వీకరించిన యువకుడు ఇప్పుడు ఇలాంటి వీడియో పెట్టడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన ఆసిఫ్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో బయటకు వచ్చిన వెంటనే గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పరిస్థితిని శాంతింపచేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటనపై సమాచారం సేకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఊరు అడ్రస్ చెప్పరా? దేవిరెడ్డిపల్లి అనక దేవిరెడ్డిపల్లి కదిరి మండలం, కదిరి నల్లచెరువు మండలం, కదిరి తాలూకా. నీ రియల్ పేరేమరా? నా పేరు మొహమ్మద్ షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరేమరా? ಫಸ್ಟ್ పేరు ಧನಂಜಯ. ಇವಿಡೇಮರ ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್. ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್. ನೋಡಿ ಸರ್, ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವನು ಗಂಡ ನನ್ನ ಮಗನು ಆಂಧ್ರದವನು. ಇವನು ಐ ಲವ್ ಪಾಕಿಸ್ತಾನ್ ಅಂತಿದ್ದಾನೆ. ನಾನು ಇವಾಗ ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. అడ్రస్ ಎಲ್ಲ పోతే ఈయన ఎత్తిಬೇಕು. ఐ లవ్ పాకిస్తాన్. నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి గ్రామమునందు ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా మత మార్పిడి చెంది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల్ని మధ్యలో చిచ్చు పెట్టడానికి పరదేశమైన పాకిస్తాన్తో, మన శత్రుదేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ధనుంజయ్ అన్న వ్యక్తిని, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న ఆ వ్యక్తిని, మత మార్పిడి చెందిన వ్యక్తిని తగిన చర్యలతో కఠినంగా శిక్షించాలని నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరూ మన భారతదేశ పౌరులకి, మన దేశంలో చాలా సిగ్గు, మన దేశంలో ఉంటూ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అని పలకడం చాలా తప్పు, చాలా శిక్షార్హుడతను. కాబట్టి తగిన చర్యలతోటి ఆ స్వామిని శిక్షించవలసిందిగా నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరుతున్నాం స్వామి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ఎస్ మాన్సా, శ్రీ సత్యసాయి జిల్లా వాసి వీడియో ఒకటి ఇప్పుడు మొత్తం కలకలం రీపుతోంది. నల్లచెరువు మండలం దేవరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ సోషల్ మీడియాలో పెట్టిన పాకిస్తాన్ కు అనుకూలమైన వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పదంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ యువకుడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని అయితే స్వీకరించడం జరిగింది. అయితే తాజాగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఒక వీడియో కర్ణాటకలోని వైట్ ఫీల్డ్ ఏరియాలో ఒక కార్ లో వెళ్తూ చెప్పడం అనే వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఇలాంటి వీడియోలు పెట్టడం వెనుక అసలు ఎలాంటి కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా, అసలు మత మార్పిడులు జరగడం ఎంతవరకు కరెక్ట్, దాని తర్వాత మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అనడం అనే దానిపైన మొత్తం అంతా ఒక కలకరం అయితే ఈ వీడియో రేపిందంటూ మనం చెప్పుకోవచ్చు మాన్సా. అయితే ఈ ఘటనపై మండలానికి చెందిన కొందరు యువకులు నల్లచెరువు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఆ ధనుంజయని ఈ హిందూ మతం నుంచి ఇస్లాం మతం స్వీకరించేటట్లు ప్రోత్సహించారో, మోటివేట్ చేశారో, ఇలాంటి మత మార్పిళ్లు చేస్తున్నారో వారిపైన, తర్వాత ధనుంజయ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ నల్లచెరువుకు సంబంధించిన యువకులు అంతా చేరి మీటింగ్ పెట్టుకొని వారిపైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే యువకుడు గతంలో కూడా ఇలాంటి ప్రవర్తనతో వివాదాల్లో వచ్చి ఉన్నాడంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి మాన్సా. అయితే ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించడం, ఈ రకమైన వీడియోలు పోస్ట్ చేయడం, పలువురిని ఇలాంటి దీని వెనక ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అంటూ కూడా ఒక కోణంలో కూడా మొత్తం అంతా వివాదాస్పదంగా మారిన పరిస్థితి ఉంది. ఈ ఘటనపైన అయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించి సోషల్ మీడియాలో పోస్టులపైన విచారణ చేపట్టారని అయితే మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు మొత్తం ఆసక్తికరంగా మారింది మాన్సా. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.